అవునండి ఏం లే ఒకే కూర్చున్నాం. ఏడున్నాను గోలిపురాలు ఉంటా. బాగున్నాడు. అరే కూర్చున్నాం ఊగే ఎండకి కొంచెం చలి పడుతున్నది. చలి పడుతుంది నా పక్క. అరే కూర్చోదా ఆంటీ ఫోన్ పడ్డది నాది. ఎప్పుడు తీసుకురాక మాట్లాడుతున్నావు. అరే ఏమైతే అండి మాట్లాడితే పెద్దోళ్ళకి బాగానే ఎందుకు మాట్లాడొద్దా? ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడొద్దా? మాట్లాడొద్దు. ఎందుకట్లా? ఏమన్నా నేను పేరుతూ ఉండాలి. అందుకే నేను తీసుకున్నాకుండా మాట్లాడుతున్నాడు. నాకు ఎవరు మన పిల్లలు చూస్తా అంటే చలి పెడుతుందా ఆంటీ నీకు కూడా? మళ్ళీ నాకు చలి పెడతారా? మనుషులు కావండి. మళ్ళా స్వెటర్ వేసుకోద్దా? స్వెటర్ వేస్తాను, ఎక్కడ వేస్తాను. మళ్ళీ కట్టుకున్న చెవులకు ఖాళీ చాలా వేడిగుందా? అది వేడిగుందా? ఎంతకు వస్తుంది? ఎంత రూపాయలకు వస్తుంది? 100 రూపాయలకా? ఏడ దొరుకుతాయి? మెడికల్ బట్టల దుకాణం. బట్టల దుకాణం అడిగినాం లేవంటున్నాడు. అవి వేరే కొత్తగా వచ్చిన ఇట్లా వస్తాలి దానికి ఇట్లా చెవులు పైన వచ్చేసి ఇట్లా వస్తే నాశ చేసినావు అంటే చేసినా? ఏం చేసినావు? ఇడ్లీ తిన్నా. ఏమైంది? ఒక అమ్మాయిని వచ్చినా అంటున్నావు? ఇంట్లో మళ్ళీ మీరు ఒక కూర్చున్నారు? మందులు లేవా? మంత్రి నువ్వు ఎందుకు వచ్చినప్పుడు కూర్చొని వచ్చినాం. అట్లా మనం కూడా కూర్చొని వెళ్ళిపోతాం. అరే వెళ్ళిపోతా అనదు, పోతామనాలి. వెళ్ళిపోతా అంటే అయిపోయి వేరే మాట అయిపోతుంది. అట్లనా? బాగానే నాకు పిల్ల దాకా పెట్టిన కొడుకు దాకా పెద్ద పెద్ద మాటలు వస్తుంటావు. ఎందుకంటే మీ కొడుకు లాగానే కొడుకు దాకా నా కొడుకు ఇట్లానే దెబ్బని మాట్లాడాను. అల్లుడు ఇట్లానే మాట్లాడతాడు. నేను మొహం చూసాను ఆయన అనుకుని అంత జల్ది వచ్చినాను. పొద్దుగాలుగా చూస్తున్నా మొక్కలు పైసలు ఇస్తారే నాశనం చేయాలని ఇంట్లో ఎవరు లేరు. చుట్టాలు వచ్చినా ఊరికి పోయినారు. ఎల్లుండి వస్తా అంటున్నారు. మేము ఇద్దరం కూర్చున్నాం. పనికి వెళ్ళాలి. ఆడ మా సేటు పైసలు ఇస్తలేరు. వీళ్ళకి వాళ్ళకి అడుగుతున్నాం, ఎవరు ఇస్తలేరు. ఏమి ఒక 50 రూపాయలు ఇస్తే నాశనం చేద్దాం అంటున్నాం. నాశనం చేయదు. పొద్దుగాలుగా ఏం తినలే. నిన్న దోస్త్ దగ్గర వెళ్దామన్నా పిలిచింది. మా సేట ఒకటి ఫోన్ చేసి ఇవాళ సండే రండి గిరాకు ఉంది దుకాణానికి రండి రండి అని పిలుచుకోండి. ఇవాళ కూడా పిలుస్తుండే. ఏం తినడానికి లేవు, ఏం లేవు. నాకే అవి చేసి పెట్టిపోతారు. పెట్టింది నీ దగ్గర ఉంది అన్న. లేదు నాదమ్మ నువ్వు చెప్పుగా అంటే మళ్ళా వీళ్ళకి అని. నాకేమి ఎవరైనా చుట్టాలా ఏమైనా అడుగుంది చెప్పండి. నడు సతాసనం ఆంటీ ఒక 30 రూపాయలు మాట్లాడుతున్నావా? మళ్ళా కొడతామా ఆంటీ? నేను దెబ్బలు తింటా అంటే పోయి తినుకో. పైసలు లేవా? పైసలు లేదంటే పని చేసి బతుకో. పని చేస్తే పైసలు ఇస్తలేడు. నెల అయిపోయింది. నీకు నాకేం సంబంధం ఉంది? నాతో నేను దిగుతా నీకు వచ్చి దక్కన వస్తుందా? వెళ్దామా అన్న? ఇడ్లీ తింటా నేను మళ్ళీ వెళ్దాం. ఏమైనా తింటాం. ఆకలి అవుతుంది. ఏం చేయాలి?